హలో వ్యూయర్స్. సో ఈరోజు సెషన్లో ఎంసెట్ 2020 సంబంధించి సెప్టెంబర్ 25, 2020 జరిగిన షిఫ్ట్ 2 పేపర్ చూద్దాం. సో ఇందులో బాటనీ పేపర్ చూసుకుంటే ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, కెల్ప్స్ ఆర్ ఫార్మ్డ్ బై. సో సాధారణంగా కెల్ప్స్ అనేవి దే ఫార్మ్డ్ ఫ్రమ్ మెరైన్ ఆల్గే నుంచి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఎక్టోకార్పస్. సో ఎక్టోకార్పస్ అనేది ఫియోఫైసీ మెంబర్. సో బ్రౌన్ ఆల్గే అని కూడా అంటాం వాటిని. సో లామినేరియా, సర్గాసం, డిక్టియోటా. సో వీటి నుంచి మనకు కామన్లీ మెరైన్ ఆల్గేస్ అంటే కెల్ప్స్ అంటాం వాటిని. కెల్ప్స్ అనేవి ఏర్పడతాయి. సీవీడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించి పాలికేసియల్ సైమ్, సాలిటరీ సైమ్, మోనోకేసియల్ సైమ్, డైకేసియల్ సైమ్ అని ఇచ్చినాడు ఏబిసిడి. ఇంకో ఆప్షన్లో వాటికి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. పాలికేసియల్, పాలి అంటే మెనీ, కేసియల్ మీన్స్ బ్రాంచెస్. సో సైమస్ ఇన్ఫ్లోరెసెన్స్లో లిమిటెడ్ గ్రోత్ కనిపిస్తుంది. పెడంకుల్ అంటే పుష్ప విన్యాసాక్షము నిశ్చితమైన పెరుగుదల ఉంటుంది. అలాంటివి అది అనేక శాఖలు వచ్చి వాటి మీద పుష్పాలతో అంతమైతే దానిని పాలికేసియల్ సైమ్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి దానికి నీరియం. సాలిటరీ సైమ్, సో ఇన్ఫ్లోరెసెన్స్లో సింగిల్ ఫ్లవర్ ఉంటుంది, దానిని సాలిటరీ సైమ్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి దతురా. అదేవిధంగా మోనోకేసియల్ సైమ్ వచ్చేసి సొలానం ఎగ్జాంపుల్. ప్రతిసారి ఇక్కడ ఒకే బ్రాంచ్ రావడము. సో సొలానం, హెమిలియా రెండు కూడా మోనోకేసియల్ సైమ్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా డైకేసియల్ సైమ్, ఐపోమియా. బహుశాఖీయ నిశ్చితం, ఇవి తెలుగులో. ఏకశాఖీయ నిశ్చితము అంటే ఒకే పుష్పం ఉంటుంది. ఏకశాఖీయ అంటే ప్రతిసారి ఒక శాఖ వచ్చి అది పుష్పంతో అంతమైతే ఏకశాఖీయ నిశ్చిత అంటాం. ఎగ్జాంపుల్ సొలానం. ద్విశాఖీయ నిశ్చిత, ఐపోమియా. సో సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ అనేది ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, మీసోగమీ ఈజ్ ద ఎంట్రీ ఆఫ్ పోలెన్ ట్యూబ్ ఇంటూ ద ఓవ్యూల్ త్రో. సో ఇక్కడ మీసోగమీ అనే డెఫినేషన్ అడిగినాడు. సో మధ్య సంయోగము అనగా పరాగనాళము వీటి గుండా అండంలోనికి ప్రవేశించును. సో వేటి ద్వారా అంటే అండకవచం ద్వారా. ఇంటెగ్యుమెంట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ పోరోగమి, చలాజోగమి, మీసోగమి, రంధ్ర సంయోగము, మధ్య సంయోగము, అదేవిధంగా అండకవచం ద్వారా చలాజ సంయోగం అని ఉన్నాయి. 3 రకాలు. సో ఇక్కడ మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి ఇంటెగ్యుమెంట్స్, అండకవచము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ కార్బన్ ఫిక్సేషన్ ఇన్ C4 ప్లాంట్స్. C4 మొక్కలలో కర్బన స్థాపనకు అవసరమైన ఎంజైమ్. సో C4 ప్లాంట్ అనేది C4 సైకిల్ అనేది 2 కణాలలో జరుగుతుంది. పుంజపుతోడు కణాలు మరియు పత్రాంతర కణాలు. ఈ పత్రాంతర కణాలలో రుబిస్కో ఉండదు. సో రుబిస్కో స్థానంలో PEP కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల అక్కడ మనకు CO2 అనేది PEP కార్బాక్సిలేజ్తో కలిసి ఆక్సిల్ అసిటిక్ ఆమ్లం అనే 4 కార్బన్ గల పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి C4 మొక్కలలో కర్బన స్థాపనకు అవసరమైన ఎంజైమ్ PEP కార్బాక్సిలేజ్. సో రుబిస్కో అనేది విశ్వంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది అంటే రుబిస్కో అనే ఒక ప్రోటీన్ ఎంజైమ్ అని కూడా అనవచ్చు. ఇక్కడ మనకు C3 మొక్కలలో C3 సైకిల్లో మనకు రుబిస్కో గురించి మనం తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, జిమ్నోస్పర్మ్స్ ల్యాక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వివృత బీజాలు వేటిని కలిగి ఉండవు. ఇక్కడ వివృత బీజాలకు సంబంధించి మనం చూసుకుంటే దే ల్యాక్ సివ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్. ఓకే, సివ్ ట్యూబ్స్ మరియు కంపానియన్ సెల్స్ వాటిలో ఉండవు. చాలని నాళాలు, సహకణాలు వివృత బీజాల్లో ఉండవు. దే హ్యావ్ అల్బుమినస్ సెల్స్ అండ్ సివ్ సెల్స్ ఓన్లీ. అండ్ ఆల్సో ఇన్ జైలం దే ల్యాక్ వెజల్స్. దారు నాళాలు కూడా ఉండవు. అయితే ఇక్కడ మనకు అది లేదు. చాలని నాళాలు అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్ ఈజ్ డన్ బై. సో వైరస్ల వర్గీకరణ చేసేది ఎవరు అంటే ICTV, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. క్వశ్చన్ నెంబర్ 7, ద టాక్సానమికల్ ఎయిడ్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ బోత్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఈజ్. జీవుల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపునకు తోడ్పడే వర్గీకరణ ఏది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కీ అనేది వాటి గుర్తింపుకు తోడ్పడేది. హెర్బేరియం అంటే మీకు తెలుసు, స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ దట్ ఆర్ డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఆన్ షీట్స్. Museum have collection of preserved plant and animals.
అదేవిధంగా ఫ్లోరా కంటైన్స్ ద యాక్చువల్ అకౌంట్ ఆఫ్ హ్యాబిట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ ఆఫ్ ఏ గివెన్ ఏరియా. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెరిగే మొక్కలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉన్న గ్రంథమే ఫ్లోరా. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ సర్వ్స్ యాజ్ అన్ యాంటీ ట్రాన్స్పరెంట్ ఇన్ ప్లాంట్స్? వీటిలో ఏ రసాయన మొక్కలలో బాష్పోత్సేక నిరోధకముగా పనిచేయను? ఏ రసాయనం పనిచేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చినాడు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఫినైల్ మెర్క్యూరిక్ అసిటేట్. క్వశ్చన్ నెంబర్ 9. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ ఆఫ్ మూమెంట్స్. ఇన్కరెక్ట్ క్వశ్చన్ బాగా చదవాలి. ఇన్కరెక్ట్ అడిగినాడు. సో రవాణాలో సరి అయిన జత కానిది ఏది? సో విసరణ, పొట్టి, అనువాదము, చాలా మొత్తము, అపోప్లాస్ట్, జీవాణు, ఘటకాలు, వేరు పీడనము, తక్కువ ఎత్తులు. సో ఇక్కడ అపోప్లాస్ట్ అనేది లివింగ్ కాంపోనెంట్స్లో అని ఇచ్చినాడు కాబట్టి ఇది సరైనది కాదు. ఇక్కడ ఏంటంటే అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అని మనకు 2 రకాలు ఉన్నాయి. సో అపోప్లాస్ట్ ఎలా జరుగుతుంది అంటే త్రో సెల్ వాల్స్ అండ్ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ద్వారా వాటర్ మూవ్మెంట్ జరుగుతాయి. అంటే మోస్ట్లీ ప్లాంట్స్లో వాటర్ మూవ్మెంట్ అనేది అపోప్లాస్ట్ ద్వారానే జరుగుతుంది. సో కణ కవచాలు మరియు కణాంతర అవకాశాల ద్వారా నీటి రవాణా జరిగేదాన్ని అపోప్లాస్ట్ పద్ధతి అంటాము. సింప్లాస్ట్ అనేది ఓన్లీ ఎండోడర్మిస్లో మాత్రమే కనిపిస్తుంది. సో సింప్లాస్ట్ అనేది అంతఃచర్మంలో మాత్రమే కనిపిస్తుంది. ఓకే. సో రైట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్. ఇక్కడ స్టేట్మెంట్ రాంగ్ ఉండే థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 10. ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ ఏ జీన్ హెల్ప్స్ ఇన్. జన్యు యొక్క ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ యొక్క ఉపయోగము. సో ఎందుకు చేస్తున్నాం అది అంటే సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీకాంబినెంట్ కాలనీస్ ఆఫ్ వైట్ కలర్. సో తెల్లని రంగులో ఉన్నటువంటి పరివర్తన కాలనీలను గుర్తించడం కోసము అక్కడ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ చేస్తాం. సో అక్కడ మీ టెక్స్ట్ బుక్లో ఆ పాయింట్ మీరు క్లియర్గా చదివితే 1-2 సార్లు మనకు బాగా ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ బీటీ? సో బీటీ అంటే బ్యాసిల్లస్ థురింజియన్సిస్. ఇక్కడ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ను ఓకే ఇన్యాక్టివ్ టాక్సిన్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఫామ్ డ్యూ టు యాసిడిక్ pH ఆఫ్ గట్ ఆఫ్ ఇన్సెక్ట్. కీటకం యొక్క ఆహార నాళంలోని ఆమ్ల pH వలన క్రియారహిత విష పదార్థాలు క్రియావంతంగా మారును. ఇక్కడ సరికాని స్టేట్మెంట్ అడిగినాడు, బాగా గుర్తుంచుకోవాలి. సరికాని స్టేట్మెంట్ అడిగినాడు కాబట్టి మనకు 3 ఆప్షన్స్ సరైనవే. సో 4th ఆప్షన్ అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏ మెచ్యూర్ ఫీమేల్ గ్యామిటోఫైట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మెగాస్పోర్ మదర్ సెల్ బై. పుష్పించే మొక్కల్లో స్థూల సిద్ధబీజ మాతృకణం నుండి ఏ విభజన వల్ల స్త్రీ సంయోగ బీజము అభివృద్ధి చెందుతుంది? సో స్త్రీ సంయోగ బీజం ఏ విభజన వల్ల అంటే ఒక క్షయకరణ విభజన. సో మిగతావన్నీ కూడా సమ విభజనలు జరుగుతాయి. అంటే ఒక క్షయకరణ విభజన మరియు 3 సమ విభజనలు చెంది స్త్రీ సంయోగ బీజము ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఈజ్ సీన్ ఇన్. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎక్కడ కనిపిస్తుంది మనకు? లామినేరియా అనే దాన్ని ఇందాక చెప్పుకున్నాం. కెల్ప్స్ అని కూడా అంటాం. లామినేరియా మరియు ఎక్టోకార్పస్ వీటిలో హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనిపిస్తుంది. అదేవిధంగా ఫీకస్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, పాలిసైఫోనియాలో డిప్లోబయోంటిక్ లైఫ్ సైకిల్, అదేవిధంగా వాల్వాక్స్, స్పైరోగైరా అండ్ ఇన్ సమ్ క్లామిడోమోనాస్ వీటిలో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 14. వివిపారీ ఇన్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఈజ్ ఏ స్ట్రాటజీ టు. మ్యాంగ్రూవ్ మొక్కలలో వివిపారీ అంటే శిశుత్పాదన అనేది దేని గురించి అవలంబించే వ్యూహము. ఇది దేనికి సంబంధించిందంటే టెక్స్ట్ బుక్లో చాలా జాగ్రత్తగా ఉంది సెంటెన్స్ అనేది. సో ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్, జయప్రదముగా స్థాపించబడుటకు వీలుగా. అంటే ఇక్కడ వివిపారీ అంటే ఏమి? విత్తనము ఫలంలో ఉన్నప్పుడే అంటే చెట్టు మీద ఉన్నప్పుడే విత్తనం మొలకెత్తడాన్ని వివిపారీ అంకురణ అంటాం. సో జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ వైల్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఫ్రూట్ ఆన్ ద సేమ్ ప్లాంట్, దాన్ని మనము వివిపారీ అంటున్నాం. మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో కనిపిస్తుంది. రైజోఫోరా, అవిసినియా వాటికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ద ఫ్లూయిడిటీ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఇన్ ఏ ప్లాంట్ ఇన్ కోల్డ్ వెదర్ మే బీ మెయింటైన్డ్ బై. మొక్కలో శీతల వాతావరణంలో త్వచాల ధృవీకరణ దేని ద్వారా నిర్వహించబడుతుంది? సో త్వచాల యొక్క ధృవీకరణ ఏ విధంగా అంటే అసంతృప్త హైడ్రోకార్బన్ తోకలతో పెరుగుతున్న ఫాస్ఫోలిపిడ్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ త్వచాల యొక్క ధృవీకరణ చేయబడుతుంది. సో ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్
with unsaturated hydrocarbon tails. Question number 16. Assertion and reason. ఇక్కడ అసర్షన్ వచ్చేసి ఏ. ఇన్ నెపింథిస్ లీవ్స్ ఆర్ మాడిఫైడ్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్. నెపింథిస్లో కీటకాలను బంధించుటకు పత్రాలు రూపాంతరం చెందినాయి. ఇన్సెక్ట్స్ సర్వ్ యాజ్ నైట్రోజన్ సప్లిమెంట్స్. కీటకాలు నత్రజని వనరులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి రెండు కూడా సరైనవే. నత్రజని లోపాన్ని పూర్తి చేసుకోవడం కోసమే అవి కీటకాల మీద ఆధారపడినాయి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 17. DNA ఈజ్ బెటర్ జెనెటిక్ మెటీరియల్ దాన్ RNA బికాజ్ ఆఫ్. సో DNA అనేది అంటే RNA కంటే DNA మంచి జన్యు పదార్థము కావడానికి గల కారణం ఏమి అంటే సో ఇక్కడ థైమిన్ ఉండటం వలన. RNAలో యురాసిల్ ఉంటుంది థైమిన్ స్థానంలో. కాబట్టి థైమిన్ ఉంది కాబట్టి DNA అనేది స్థిరంగా పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18. ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ కారా ఈజ్. కారాలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాన్ని న్యూక్యూల్ అంటాం. అదే మేల్ సెక్షువల్ అంటే మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ని ఏమంటాం? గ్లోబ్యూల్ అంటాం. ఇక్కడ స్త్రీ అడిగినాడు కాబట్టి ఫీమేల్ అడిగినాడు కాబట్టి న్యూక్యూల్. క్వశ్చన్ నెంబర్ 19. ద టర్మ్ పాలీఎడెల్ఫస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. బహుబంధకం. సో బహుబంధకం గురించి అడిగినాడు. బహుబంధకం అనే పదము క్రింది వానిలో దేనికి సంబంధించినది? సో బహుబంధకం అంటే ఏంటి? కేసరావళికి సంబంధించిన విషయం. ఇక్కడ కేసరావళిలో కేసరావళి అన్నీ కూడా కట్టగట్టుకొని ఒక బండిల్గా ఫామ్ అయితే ఒకే కట్టగా మారిపోతే దానిని మనకి ఇక్కడ ఏడెల్ఫస్ అంటున్నాం. ఈ ఏడెల్ఫస్లో పాలీఎడెల్ఫస్ అడిగినాడు కాబట్టి సో దే ఫార్మ్స్ మెనీ బండిల్స్, మోర్ దాన్ 2 బండిల్స్. దాన్ని మనం పాలీఎడెల్ఫస్ అంటాం. అనేక కట్టలుగా మారిపోయి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి సిట్రస్. అదేవిధంగా ఒకే బండిల్ అయితే ఒకే కట్టగా ఉంటే మోనాడెల్ఫస్ అంటాం. ఏకబంధక కేసరావళి చైనా రోజ్. అదే 2 కట్టలుగా ఉంటే డయాడెల్ఫస్ పీ ప్లాంట్ అంటే ద్విబంధకము. మనకు ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించిన బఠానీ మొక్కల్లో ద్విబంధకము ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ పెయిర్ ఫర్ ఎడిబుల్ ప్లాంట్. తినదగిన మొక్కకు సంబంధించి క్రింది వానిలో ఏ జత సరి అయినది? సో టొమాటో పుష్పాసనము కాదు. మొక్కజొన్న బీజదళాలు కాదు. మొక్కజొన్నలో మనం తినేది ఎండోస్పర్మ్. గావా మధ్యఫల కవచము కాదు. ఖర్జూర మధ్యఫల కవచము. సో ఇది కరెక్ట్ ఆప్షను. క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ఏ DNA రికాంబినెంట్ ద వెహికల్ DNA ఈజ్. పునఃసంయోజక DNAలో వాహక DNA అనేది పునఃసంయోజక DNAలో అంటే రీకాంబినెంట్ DNAలో వెహికల్ DNA అనేది సో ఏంటి? DNA విచ్ కంబైన్డ్ విత్ ద ప్యాసింజర్ DNA. సో వెహికల్ DNA ఏదైతే ఉందో అది వాహక DNAతో కలిసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22. సుక్రోజ్ ఫార్మేషన్ ఫ్రమ్ CO2 అండ్ H2O ఇన్ మీసోఫిల్ ఈజ్. పత్రాంతరంలో CO2 మరియు H2O నుండి సుక్రోజ్ ఉత్పన్నమయ్యే క్రియ. సో CO2 H2O నుండి సుక్రోజ్ అంటే పిండి పదార్థాలు ఏర్పడే చర్యను కిరణజన్య సంయోగక్రియ అంటాం. సో కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక నిర్మాణాత్మక క్రియ. అనబోలిక్ అండ్ ఎండర్గోనిక్ ప్రాసెస్. క్వశ్చన్ నెంబర్ 23. జింక్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్. జింక్ దేనికి ఆవశ్యకము అంటే ఆక్సిజన్ల సంశ్లేషణకు జింక్ అనేది అత్యంత ఆవశ్యము. సింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్. క్వశ్చన్ నెంబర్ 24. ట్రైకోడర్మా ఫంగస్ యాక్ట్ యాజ్. సో ట్రైకోడర్మా అనేది ఎలా పనిచేస్తుంది? సో ట్రైకోడర్మా శిలీంధ్రము ఒక ఏంటిది ఎలా పనిచేస్తుందంటే బయోకంట్రోల్ ఏజెంట్ జీవ నియంత్రణకారిగా పనిచేస్తుంది. సో ట్రైకోడర్మా ఇట్ ఈజ్ ఏ ఫ్రీ లివింగ్ ఫంగై కామన్ ఇన్ రూట్ ఎకోసిస్టంలో సర్వసాధారణంగా ఉంటుంది. సో ఇది డ్యూటెరోమైసిటిస్ వర్గానికి సంబంధించిన ఫంగస్ ట్రైకోడర్మా. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇమ్యునోసప్రెసివ్ ఏజెంట్. ఓకే, దట్ ఈస్ సైక్లోస్పోరిన్ ఏ అనే ఒక ఇమ్యునోసప్రెసివ్ అంటే ఏంటిది? అవయవ మార్పిడి రోగులకు రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహాయకారిగా పనిచేస్తుంది. ఇమ్యునోసప్రెసివ్ ఏజెంట్ ఇన్ ట్రాన్స్ప్లాంట్ చేసే పేషెంట్స్లో మనకి ఇది యూజ్ చేస్తారు. డ్యూటెరోమైసిటిస్ సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రయోఫైట్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. క్రింది వానిలో ఏ బ్రయోఫైట్ ఇంధనంగా ఉపయోగిస్తారు? ఏది అంటే స్పాగ్నమ్. సో స్పాగ్నమ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ మాస్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ బికాజ్ ఆఫ్ ఇట్స్
కెపాసిటీ టు హోల్డ్ వాటర్ యాజ్ ప్యాకింగ్ మెటీరియల్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ లివింగ్ మెటీరియల్స్, స్పాగ్నమ్. అదేవిధంగా యాంథోసిరాస్ అనేది హార్న్వర్ట్స్ అంటాం. సో ఇక్కడ ఈ హార్న్వర్ట్స్ ఈ యాంథోసిరాస్ యొక్క క్లాస్ వచ్చేసి యాంథోసెరటాప్సిడా. అదేవిధంగా మార్కాన్షియా, ఇది కామన్లీ వీటిని ఏమంటాం లివర్ వర్డ్స్ అంటాం. దాని యొక్క క్లాస్ వచ్చేసి హెపాటిక్ యాప్సిడా. అదేవిధంగా ఫినేరియా మాసెస్, దాని యొక్క క్లాసు బ్రయాప్సిడా. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అండ్ కరస్పాండింగ్ సబ్స్ట్రేట్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ. సో ఒక సబ్స్ట్రేట్ మరి దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఇచ్చినాడు 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఎక్కడ అంటే మనకి ఈ 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది గ్లైకోలైసిస్ ప్రాసెస్లో కనిపిస్తుంది. సో గ్లైకోలైసిస్లో గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఆక్సిడేషన్కి వెళ్ళి సో ఇట్ కన్వర్ట్ ఇంటూ 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో దీని నుంచి నెక్స్ట్ ఏం వస్తుంది 3-phosphoglyceric యాసిడ్ వస్తుంది. కాబట్టి ఏ అనేది 3. అదేవిధంగా ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్, బి అనేది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ నుంచి ఏమొస్తుంది పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, B1. అదేవిధంగా సి వచ్చేసి సక్సినల్ కోఎంజైమ్ ఏ, ఇది క్రెబ్ సైకిల్లో కనిపిస్తుంది మనకు. ఈ క్రెబ్ సైకిల్లో సక్సినల్ కోఎంజైమ్ ఏ నుంచి సక్సినిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనం బాగా గుర్తించవచ్చు. సో ఇక్కడ సైకిల్స్ మనం బాగా బైహార్ట్ చేస్తే మనకు బాగా చూసుకుంటే మనకు రీక్యాప్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ ఎక్కడైనా ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. సో సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Phospholipids with phosphorylated organic compound in plasma membrane is. ప్లాస్మా త్వచంలో ఫాస్ఫోలిపిడ్లు మరియు ఫాస్ఫోరిలేటెడ్ కర్బన పదార్థాలు ఏవి అంటే లెసిథిన్. క్వశ్చన్ నెంబర్ 28. One of the micro propagation methods to recover healthy plants from diseased plant among the following. క్రింది వానిలో వ్యాధిగ్రస్త మొక్కల నుండి ఆరోగ్యవంతమైన మొక్కలను తిరిగి పొందే సూక్ష్మ వ్యాప్తి విధానం ఏది అంటే మెరిస్టెమ్ కల్చర్. సో ఆరోగ్యవంతమైన మొక్కల్ని పొందాలి అంటే సో విభాజ్య కణజాల వర్ధనం ద్వారానే సాధ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. యాక్సిలరీ బర్డ్స్ విచ్ ఫార్మ్స్ బ్రాంచెస్ ఆర్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్. శాఖలను లేదా పుష్పాలను ఏర్పరిచే గ్రీవపు మొగ్గలు కలది. శాఖలను కానీ పుష్పాలను కానీ. సో యాక్సిలరీ బర్డ్స్ కానీ బ్రాంచెస్ కానీ డెవలప్ చేసేది ఎవరు అంటే ఏపికల్ మెరిస్టెమ్, అగ్ర విభాజ్య కణజాలం. క్వశ్చన్ నెంబర్ 30. నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ జీన్స్ ఇన్ ల్యాక్ ఓపరాన్ ఈజ్. ల్యాక్ ఓపరాన్లో నిర్మాణాత్మక జన్యువుల సంఖ్య సో 3 ఉంటాయి. ZYA అనే 3 జీన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 31. ద నంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 38 ATP మాలిక్యూల్స్ అండర్ అనరోబిక్ కండిషన్స్ బై ఈస్ట్ సెల్ ఈజ్. ఈస్ట్లో అవాయి శ్వాసక్రియలో 38 ATP ఏర్పడాలంటే ఎన్ని గ్లూకోజ్ అణువులు అవసరమవుతున్నాయి? సో ఎన్ని అవసరమవుతున్నాయంటే 19. ఎందుకంటే ఇక్కడ 2 ATPలు మాత్రమే ఏర్పడతాయి. సో 2 ATPలు ఏర్పడుతున్నాయి కాబట్టి 38 ATPలు ఏర్పడాలంటే 19 గ్లూకోజ్ అణువులు అవసరమవుతున్నాయి. ఒక గ్లూకోజ్ నుంచి 2 ATPలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టు పోలార్ సర్ఫేస్ కాల్డ్ యాజ్. ద్రవ్య ఉపరితలాలకు నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణను ఏమందరు? ఇక్కడ ఈ ప్రశ్నలో చూస్తే ద్రవ్య ఉపరితలాలు కాదు, ఇక్కడ దారువు యొక్క ఉపరితలాలకు నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణను అని ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది మనకు కీలకము. సో అసంజన బలాలు అంటాం ఇక్కడ, అడ్హెషన్. సో కొహిషన్ అంటే ఏంటి? సంసంజనం అంటే నీటి అణువుల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్. సో మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ కొహిషన్. కాబట్టి సరైన ఆప్షన్ సెకండ్ వన్, అడ్హెషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు వైరస్. క్రింది వారిలో వైరస్కు సంబంధించి సరికానిది గుర్తించమన్నాడు. కాబట్టి సో బోత్ RNA అండ్ DNA అనేది సరైనది కాదు. RNA కానీ DNA కానీ ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 34. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ప్లాంట్ డిసీజ్ ఇచ్చినాడు. సిట్రస్, బ్రాంజింగ్, లెగ్యూమ్స్, డైబ్యాక్, క్యాలీఫ్లవర్, మోసియర్, పెకాన్, విప్టైల్. సో పెకాన్ అనేది మోసియర్ ఇన్ పెకాన్ అని మనం చదివింటాం కాబట్టి ఈజీగా గుర్తుపట్టవచ్చు అక్కడ. ఆ విధంగా చూసుకుంటే మనకు ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో A2, B1, C4, D3. C4 అనేది మనకు D3, Dని గుర్తుపట్టవచ్చు, పెకాన్, మోసియర్.
సో సిట్రస్, డైబ్యాక్, లెగ్యూమ్, బ్రాంజింగ్, క్యాలీఫ్లవర్, కొరడా. సో విప్టేలియన్, క్యాలీఫ్లవర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. హిడెన్ హంగర్ కెన్ బి ట్రీటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కనిపించని ఆకలిని దేని ద్వారా నయం చేయవచ్చు? సో దేని ద్వారా అంటే బయోఫోర్టిఫికేషన్ అనే పద్ధతి ద్వారా కనిపించని ఆకలిని నయం చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 36. బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్ ఫర్ నైట్రిఫికేషన్ కమ్ అండర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్? ఈ క్రింది వానిలో ఏ సమూహాలు బ్యాక్టీరియా నత్రీకరణలో బాధ్యత వహించును? ఏ సమూహాలు అంటే బ్యాసిల్లస్. సో ర్యాడ్ షేప్డ్ బ్యాక్టీరియమ్స్ అవి. క్వశ్చన్ నెంబర్ 37. మ్యాచ్ ద ఫాలోయింగ్? సో వైరాయిడ్స్, ప్రియాన్స్, బయోసెన్సార్స్, లైకెన్స్. సో లైకెన్స్ అనేవి పొల్యూషన్ ఇండికేటర్స్గా పనిచేస్తాయి. సో ఆ విధంగా మనము కాలుష్య సూచికలను లైకెన్లు అంటాం. సో A3, D1. సో లైకెన్లు అనేది కాలుష్య సూచికలుగా పనిచేస్తాయి. సో వైరాయిడ్ పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్ని కలిగిస్తాయి. ప్రియాన్స్ స్క్రాపీ డిసీజ్, గొర్రెలలో స్క్రాపీ డిసీజ్ వస్తుంది. D1. సో లైకెన్లు కాలుష్య సూచికలు. స్క్రాపీ డిసీజ్ ఇన్ షీప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈజ్ కాల్డ్? వలకలము లోపలి పొరను ఈ విధంగా పిలుస్తారు. సో లోయర్ రేట్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్, తక్కువ కాంతి శ్వాసక్రియ రేటు ఉన్నదానిగా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 39. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈజ్ కాల్డ్? వలకలం లోపలి పొరను ఈ విధంగా పిలుస్తారు. అంతశ్చర్మము. అంతశ్చర్మము. ఇక్కడ మరోసారి చూడండి ప్రశ్న. కార్టెక్స్ ఈజ్ కాల్డ్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈజ్ కాల్డ్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈజ్ కాల్డ్. 2 సార్లు వచ్చినట్టుంది ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 39. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ద మిడిల్ లమెల్లా ఆఫ్ సెల్ వాల్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్? కణకవచం యొక్క మధ్య పటలిక ప్రధానముగా దేనిని కలిగి ఉండును? సో ఏ కలిగి ఉంటుంది? కాల్షియం మరియు మెగ్నీషియం పెక్టేట్. కాల్షియం మరియు మెగ్నీషియం పెక్టేట్లను కలిగి ఉంటుంది.